సాధారణంగా మనకు తెలియకుండానే మనలో ఉన్న కొన్ని అలవాట్లు సైలెంట్‌గా మనం కోరుకున్న వాటిని, అచీవ్ చేయాలనుకున్న వాటిని అందుకోనీయకుండా మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. మీలో ఎవరైనా మీ లైఫ్‌లో సాధించాల్సిన వాటి కోసం ముందుకు వెళ్ళలేక స్టక్ అయిపోయాము. అలాగే మళ్ళీ లైఫ్‌ని గాడిలో ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు అనుకుని ఫీల్ అవుతూ ఉంటే ఇదిగో ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మిమ్మల్ని లైఫ్‌లో ముందుకు వెళ్ళనీయకుండా చేయడానికి అడ్డుపడే 6 కామన్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇలా స్టక్ అవ్వకుండా మీరు మళ్ళీ బ్రేక్ ఫ్రీ అవ్వగలిగే యాక్షనబుల్ స్ట్రాటజీస్‌ని కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎలా స్టక్ అయ్యేలా చేస్తున్నాయో తెలుసుకుంటారు. మీరు కోరుకున్న జీవితాన్ని, గోల్స్‌ని ఎలా అచీవ్ చేయొచ్చో కూడా తెలుసుకుంటారు. వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే. వెల్కమ్ టు లైఫ్ అద్భుతః. మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లైఫ్‌ని మరింత అద్భుతంగా చేసుకునే మరిన్ని వీడియోస్‌ని మిస్ కాకుండా చూడొచ్చు. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయాలనుకున్న పని చేయనీయకుండా అడ్డుకునే 6 కామన్ హ్యాబిట్స్‌లో ఫస్ట్ వన్ నెగెటివ్ సెల్ఫ్ టాక్. రాత్రి పడుకునేటప్పుడు చాలా అనుకుంటాం. పడుకున్న తర్వాత కూడా మంచి మంచి కలలే కంటాం. అండ్ మన ఆలోచనలు ఒక లెవెల్‌లో ఉంటాయి. బట్ మార్నింగ్ లేచాక ఆ పని స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అయితదిది. నెగెటివ్ సెల్ఫ్ టాక్. నన్నడిగితే దీనికి మించిన పనికిమాలిన పని ఇంకొకటుండదు. అసలిలా ప్రతి విషయం గురించి నేను చెయ్యలేను, నా వల్ల కాదు, కూడదు, లేదు, జరగదేమో, కాదేమో ఇలాంటి నెగెటివ్ ఇమాజినేషన్స్ వల్ల మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది. మీరు చేయగలిగే పనైనా మీకు ఆ టాలెంట్ ఉన్నప్పటికీ మీలో ఈ నెగెటివ్ వేలో జడ్జ్‌మెంట్స్ ఇచ్చుకుంటూ కంటిన్యూయస్‌గా మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ మీ ఎబిలిటీస్ మీద మీరెప్పుడు డౌట్స్ పడుతూ అలాగే మీ బుర్రలో ఎప్పుడూ ఇలా నెగెటివ్ నాస్టీ వర్డ్స్ తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏ పని చేయకుండా అక్కడే స్టక్ అయిపోతారు. ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉంది అన్నట్టు అయిపోతది. ఎందుకంటే మీకు గోల్స్ అచీవ్ చేసే కేపబిలిటీ ఉందని మీరు నమ్మటం లేదు. దీనికి తోడు ఆ పని జరగనీయకుండా చేయడానికి బోలెడు సాకులతో మన మైండ్ రెడీగా ఉంటది. ఎక్కడ లేని క్రియేటివిటీ ఆ సాకుల్ని క్రియేట్ చేయడంలోనే చూపిస్తాం. సో, దీని నుండి బయటపడడానికి బెస్ట్ ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్‌ని ప్రాక్టీస్ చేయడమే. అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటూ, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ అండ్ కైండ్‌నెస్ చూపించుకుంటూ, మీ ఫెయిల్యూర్స్ లేదా మిస్టేక్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి. నిజంగా లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు మీరే యూజ్‌లెస్ ఫెలో అనుకుంటారు. ఏమి రాదు, ఏం చేయలేం, నా అంత స్టూపిడ్ ఎవరు లేరు అని ఇట్లాంటి తిట్లు తిట్టుకుంటూ ఉంటారు. బట్ నిజంగా మీకు చాలా ఇష్టమైన వాళ్ళని ఈ విధంగా తిట్టగలరా? లేదు కదా! మిమ్మల్ని మీరు కూడా అలాగే ట్రీట్ చేసుకోవాలి. నెగెటివ్ థాట్స్ వస్తాయి. మనకున్న బుద్దే అది. బట్ అవి వచ్చినప్పుడు గుడ్డిగా అందులోనే ఉండిపోకుండా రియాలిటీ ఏంటి అనేది మీకు మీరే సెల్ఫ్ టాక్ ఇచ్చుకోవాలి. అంటే మీకు మీరే మాట్లాడుకోవాలి ఆలోచించుకొని. ఇది ఖచ్చితంగా మీ వే ఆఫ్ థింకింగ్‌ని ఆ నెగటివిటీ నుంచి అలాగే మీ సమస్య గురించి రియలిస్టిక్‌గా ఆలోచించే విధానం మీలో పెంపొందుతుంది. ఆ సమస్యను మీరు చూసే పెర్సెప్షన్ అనేది మారుతుంది. ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. సెల్ఫ్ క్రిటిసిజం అనేది తగ్గి, దాని నుంచి అల్టిమేట్‌గా మీ కష్టాలను దూరం చేసుకునే శక్తి అనేది మీకు వస్తుంది అని మీరు నమ్ముతారు దాన్ని. అండ్ ఆబ్వియస్‌లీ మీరు కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళగలుగుతారు. ఇక అలాగే ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్ అనేది కూడా మనం చేసే పనిలో ముందుకెళ్ళనీయకుండా స్టక్ అయిపోయేలా చేస్తది. డేవిడ్ ఎలెన్ ఏం చెప్తారంటే, "యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్." ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్ అనేది లైఫ్‌లో ఏ వర్క్‌లోనైనా సరే ముందుకెళ్ళనీయకుండా చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన ప్రయారిటీస్ ఏంటి? ఏ వర్క్‌ని ఎంత ఇంపార్టెన్స్‌తో చేయాలి? ఏది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాలు క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకేసారి ఎక్కువైపోయి మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ఓవర్‌వెల్మింగ్ సిట్యుయేషన్ క్రియేట్ అవుతది. మన ఫోకస్, అటెన్షన్‌తో ఇవన్నీ పోటీ పడతాయి. డెసిషన్ సరిగ్గా తీసుకోలేము. ఒక మీనింగ్‌ఫుల్ ప్రోగ్రెస్‌ని క్రియేట్ చేసుకోవడంలో స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలనే క్లారిటీ లేకపోతే మన ఫోకస్‌ని ఒక పని నుండి మరొక పనికి, దాని నుండి ఇంకో పనికి ఇలా షిఫ్ట్ చేస్తూనే ఉంటాం. ప్రతీదీ అర్జెంట్ అనిపిస్తది. ప్రతి వర్క్ ఇంపార్టెంట్ అనిపిస్తది. అసలు ఒక మీనింగ్‌ఫుల్ ప్రోగ్రెస్ అనేది లేకుండా అర్థం లేని బిజీనెస్ అనేది మనల్ని చుట్టుముట్టేస్తది. సో, ఇలా వర్క్‌లో ప్రయారిటైజేషన్ అనేది లేకపోతే కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతాం. ఎందుకంటే లెస్ ఇంపార్టెంట్ టాస్క్స్ లేదా డిస్ట్రాక్షన్స్‌తో ఆల్రెడీ మన మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ మైండ్ అంతా ఫుల్‌గా ఆక్యుపై అయ్యి ఉంటుంది. సో, ఇంక కొత్త అవకాశాలను పొందడానికి ఎలా ఆలోచించగలుగుతాం? టైంని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతాం. అనుకున్న టైంకి వర్క్ ఫినిష్ చేయలేకపోతాము. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ రెండింటి మీద దీని ఎఫెక్ట్ పడతది. ఈ హ్యాబిట్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఒకే ఒక్క మార్గం రూత్‌లెస్ ప్రయారిటైజేషన్. దీని వలన సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్‌ని ఐడెంటిఫై చేయగలుగుతారు.
ఈ ఎంఐటీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనేది మీ గోల్‌ని రీచ్ అవ్వడంలో గ్రేట్ ఇంపాక్ట్ చూపిస్తది. మీకు నిజంగా ఏది ఇంపార్టెంటో దాని మీదే మీ టైమ్ అండ్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే అనవసరమైన డిస్ట్రాక్షన్స్‌కి వెళ్ళకుండా మీకొక క్లారిటీ అండ్ డైరెక్షన్ ఇస్తుంది. ఇక ఎక్కడ స్టక్ అనే పదమే లేకుండా మీ గోల్స్‌ని అచీవ్ చేస్తారు. ఇక్కడ బ్రూస్ లీ చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకుందాం. ద సక్సెస్‌ఫుల్ వారియర్ ఈస్ ద యావరేజ్ మ్యాన్ విత్ లేజర్ లైక్ ఫోకస్. సో, చేసే పని మీద, అది మోస్ట్ ఇంపార్టెంట్ పని మీద ఎంత ఫోకస్ ఉంటే అంత సక్సెస్‌ఫుల్ అవుతాం. ఇక నెక్స్ట్ వన్ ఓవర్ కమిట్మెంట్. ఇది కూడా అంతే. మొహమాటం వల్లనో, మీ వాళ్ళకి హ్యాపీగా ఉంటుందనో, లేదా నీకు మంచి పేరొస్తుందనో, ఎదుటి వాళ్ళు చెప్పిన పనులన్నిటికి యెస్, యెస్ అనుకుంటూ కమిట్ అయిపోతూ ఉంటారు. తీరా కమిట్ అయ్యాక టైం సరిపోదు, కొత్త టాస్క్స్ మేనేజ్ చేయడంలో ప్రెషర్ ఉంటుంది, ఇంపార్టెంట్ విషయాల మీద పూర్తి ఫోకస్ చేయలేరు. మళ్ళీ అదే బిజీనెస్ సైకిల్‌లో ఇరుక్కుపోతారు. దీనివల్ల అగైన్ స్ట్రెస్, యాంగ్జైటీ వేరే లెవెల్‌లోకెళ్ళిపోతాయి. ఇంకా ఇంత బిజీనెస్ వలన తక్కువ టైంలోనే బర్న్‌ఔట్ అయిపోతారు. ఇంతే కాకుండా ఎవరి కోసమైతే మీరెంత కష్టపడడానికి రెడీ అవుతారో, వాళ్ళు చెప్పిన ప్రతి దానికి నో అనేది చెప్పకుండా, మొహమాటంతో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి రెడీ అవుతారో, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే డిస్సాటిస్ఫాక్షన్ అనేది మీరు రిసీవ్ చేసుకోవాల్సొస్తది. పైగా టైంకి చేయలేనప్పుడు, మనకి చేత కానప్పుడు, చేయలేనని చెప్పొచ్చు గదా! అని బోలెడు సలహాలొస్తాయి. సో, అలా రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. ఈ ఓవర్ కమిట్మెంట్ వల్ల బిజీ అయిపోయి, మీ అనుకునే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేరు. మళ్ళీ వీటన్నింటి వల్ల స్ట్రెస్, లోన్‌లీనెస్, ఐసోలేషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఆగుతారు. మళ్ళీ స్టక్ అయిపోతారు. ఈ ఓవర్ కమిట్మెంట్ హ్యాబిట్‌ని, అంటే అన్నింటికి యెస్ చెప్పే హ్యాబిట్‌ని అవాయిడ్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ ట్రిక్ ఏంటి అంటే పాజ్ అండ్ రిఫ్లెక్ట్. కాసేపు ఆగి ఆలోచించుకుని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. సపోజ్ కెరీర్‌లో ఏదో కొత్త ఆపర్చునిటీ వచ్చింది. వెంటనే యెస్ చెప్పకుండా ఒక మినిట్ పాజ్ తీసుకొని, కరెంట్ సిట్యుయేషన్ ఏంటి? ప్రయారిటీస్ ఏంటి? ఆపర్చునిటీ తీసుకుంటే టైంకి ఫినిష్ చేయగలమా లేదా? ఇప్పుడున్న పరిస్థితులకి ఇది సెట్ అవుతుందా లేదా? ఇలా ఒక్కసారి ఆలోచించుకుని మీకు మీరే క్వెషన్స్ వేసుకోండి. ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే స్లోగా రిక్వెస్ట్ చేయండి, సిట్యుయేషన్ చెప్పండి. మీరు క్లియర్‌గా ఉండి వాళ్ళకు క్లియర్‌గా చెప్పి దాని నుండి తప్పించుకోండి. ఇంకా ఛాన్స్ ఉంటే ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో దాని మీద ఆలోచించండి. అలా కాకుండా అవతల వాళ్ళు చెప్పే ప్రతి దానికి కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోయావంటే లాస్ట్‌కి వాళ్ళు తిట్టడం సంగతి పక్కన పెడితే నిన్ను నువ్వే ఆపకుండా తిట్టుకుంటూ ఉంటావు ఆ ఫ్రస్ట్రేషన్‌లో. ఇక నెక్స్ట్ వన్ మైండ్‌లెస్ కన్జంప్షన్. మొబైల్ తీస్తే చాలు స్క్రోలింగ్‌లోకి ఎంటర్ అయిపోతాం. ఒక పట్టాన వదలం. అలా హవర్స్, హవర్స్ ఎటువంటి ప్రయోజనం లేకుండా, కనీసం చూడటానికి పర్పస్ ఏంటో కూడా ఆలోచించకుండా, చేయాల్సిన పనులన్నీ మర్చిపోయి, మైమరిచిపోయి స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా అంతే. ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ అంతే. అవసరమైన దానికన్నా ఎక్కువ పనికిరానివి, అసలు పని లేనివే చూస్తూ టైం మొత్తం వేస్ట్ చేస్తాం. జనరల్‌గా చాలా వరకు మనకుండే అన్‌కంఫర్టబుల్ ఎమోషన్స్‌ని, రెస్పాన్సిబిలిటీస్ లేదా ఛాలెంజెస్ వీటి నుంచి తప్పించుకోవడానికి ఒక ఎస్కేపింగ్ ట్రిక్ లాగా పనిచేయొచ్చు ఈ మొబైల్ స్క్రోలింగ్ అనేది. మేబీ టెంపరరీగా మీకు రిలీఫ్‌గా అనిపించొచ్చు. బట్ ఇక్కడ మనం రియల్ లైఫ్ కన్నా డిఫరెంట్ థింగ్స్‌ని చూసినప్పుడు ఆబ్వియస్‌లీ ఏదో వెల్త్‌లాగా డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ కలుగుతుంది. చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తది. ఏదో కావాలనిపిస్తది. ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్, సరిగ్గా నిద్ర లేకపోవడం లాంటివి కూడా ఎక్కువవుతాయి. అందుకే పెద్దలు దేంట్లోనైనా సరే అతి అనేది మంచిది కాదు అని చెప్తారు. సో, ఆబ్వియస్‌లీ ఈ అనవసరమైన కంటెంట్ కన్జంప్షన్‌లో కూడా స్టక్ అయిపోతాం. మన మెయిన్ పర్పస్ నుంచి డీవియేట్ అయిపోతాం. సో, దీని నుండి బ్రేక్ ఫ్రీ అవ్వడానికి గ్రేటెస్ట్ మంత్ర ఏంటి అంటే క్రియేట్ బిఫోర్ యూ కన్జ్యూమ్. ఒక పర్పస్ లేదా ఇంటెన్షన్ ఏమీ లేకుండా మీ టైంని వేస్ట్ చేసుకునే కన్నా, ఏదైనా క్రియేటివిటీకి, అంటే రాయడానికో, పెయింటింగ్ చేయడానికో, బుక్స్ చదవడానికో, ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండే ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడానికో, లేదా మీకేదైనా సొంత ఐడియాస్ ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికో, ఇలా ఏదైనా మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీ గోల్స్ వైపు ప్రోగ్రెసివ్ అడుగులు వేయడానికి గాను మీ టైంని స్పెండ్ చేయండి. ఇలా చేయడం వలన నిజంగా ఇది పాసివ్ కన్జంప్షన్‌కి ఒక పవర్‌ఫుల్ యాంటిడోట్‌గా పనిచేస్తది. దీనివలన ఈజీగా మీరు మీ పొటెన్షియల్ ఏంటో రియలైజ్ అవుతారు. సో, ఈ ఓవర్ కన్జంప్షన్ లేదా అతిగా అన్ని విషయాలు తెలుసుకోవాలని మీ టైంని ఏదైతే వేస్ట్ చేస్తున్నారో దాని బదులు ఆ ప్లేస్‌లో క్రియేటివిటీకి ప్రయారిటీ ఇస్తే మీ టైమ్ అండ్ ఎనర్జీ 2 మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఎందుకంటే టైమ్ ఈజ్ ప్రీషియస్. ఇదే విధంగా మనల్ని పనిలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడే ఇంకొక హాబిట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనలో చాలా మందికి కామన్‌గా ఉండే హ్యూమన్ సైకలాజికల్ బ్యారియర్ ఇది. ఏ పని చేయాలన్నా సరే ఎందుకొచ్చిన తలనొప్పులని, కంఫర్ట్ జోన్‌లోనే ఉంటే ఏ గొడవ ఉండదు కదా! ఉన్న చోట డెవలప్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ అనే వర్డ్సే గుర్తు లేకుండా టైంని గడిపేస్తారు.
తర్వాత ఎప్పుడో బాధపడతారు. అయ్యో! అలా చేసుండాల్సింది కాదు. ఇలా చేసుండాల్సింది. భయపడకుండా ఈ స్టెప్ తీసుకోవాల్సింది అని. సో, ఈ ఫెయిల్యూర్ గురించి భయంతో మంచి మంచి ఆపర్చునిటీస్ వదిలేసుకుంటారు. అలాగే పెర్ఫెక్ట్‌గా ఉండాలి అంటూ అసలు ఆ పని స్టార్ట్ చేయకుండానే ఆ పెర్ఫెక్షన్ కోసం టైం అంతా వేస్ట్ చేస్తారు. డెసిషన్ సరైన టైంలో తీసుకోకుండా ప్రోక్రాస్టినేట్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఇయర్స్ గడిచిపోతాయి తప్ప దీనివలన ఏ ప్రయోజనం ఉండదు. ఈ ఫెయిల్యూర్ భయంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. మీ మీద మీకే డౌట్. సో, అలానే వెనకనే ఉండిపోతారు. ఈ ఫెయిల్యూర్ భయాన్ని పోగొట్టుకోవడానికి పవర్‌ఫుల్ ట్రిక్ ఏంటి అంటే, అసలెందుకు ఫెయిల్ అయ్యాం? అసలు ఆ ఫెయిల్యూర్‌కి ఛాన్స్ ఎక్కడిచ్చాం అనేది దాని గురించి కరెక్ట్‌గా పాజిటివ్ వేలో రీఫ్రేమ్ చేసుకోవాలి. మీ మైండ్‌ని ఫెయిల్యూర్ ఈస్ ఎ నెసెసరీ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫెయిల్యూర్ ఈస్ నాట్ ద అపోజిట్ ఆఫ్ సక్సెస్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ నుంచే మనం చాలా తెలుసుకుంటాం. వాటిల నుంచే సక్సెస్ వస్తది. ఓప్రా విన్‌ఫ్రే ఏమంటారంటే, థింక్ లైక్ ఎ క్వీన్. ఎ క్వీన్ ఈస్ నాట్ అఫ్రైడ్ టు ఫెయిల్. ఫెయిల్యూర్ ఈస్ అనదర్ స్టెప్పింగ్ స్టోన్ టు గ్రేట్‌నెస్. ఇక నెక్స్ట్ వన్ సెల్ఫ్ సబోటేజ్. అంటే మన సక్సెస్ లేదా గోల్‌ని రీచ్ అవ్వకుండా, అంటే చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులు చేస్తూ మన సక్సెస్‌ని మనమే అడ్డుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయాల్సిన పని లేదా ఏదైనా ప్రాజెక్ట్‌ని మీరు చాలా కష్టపడి ఫినిష్ చేశారు. బట్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా టైం వచ్చినప్పుడు మీటింగ్‌లో మాట్లాడాలంటే మీరు భయపడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతది? ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. ఈ సెల్ఫ్ సబోటేజ్ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మేబీ ఇది చాలా కాంబినేషన్స్‌లో ఉంటది. ఒక్కొక్కటి చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ ఇంపోస్టర్ సిండ్రోమ్. అంటే మీకున్న టాలెంట్, ఎబిలిటీస్‌ని తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. మీరు ఏ పని చేయాలన్నా లేదా ఏదైనా మాట్లాడాలన్నా మీలో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అన్నిట్లోనూ డౌట్‌ఫుల్‌గానే ఉంటారు. నెక్స్ట్ వన్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. వర్క్‌లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది మీకు క్లియర్‌గా తెలుసు. బట్ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారేమో, మీ పనిని రిజెక్ట్ చేస్తారేమో అనే భయపడతా ఉంటారు. ఇక్కడ మీ మీద మీకుండే నమ్మకం కన్నా, ఆ కాన్ఫిడెంట్ కన్నా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో, ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వలన మిమ్మల్ని మీరే ఆ పనిలో ముందుకెళ్ళనీయకుండా ప్రివెంట్ చేసుకుంటారు. ఇక అలాగే స్కేర్సిటీ మైండ్‌సెట్. అంటే మీ దగ్గర ఉన్నది మీకు చాలదు. ఇంకా ఏదో కావాలనుకుంటారు. ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటారు. ప్రతి పనిలోనూ ప్రాసెస్ కన్నా పర్ఫెక్షన్ కోసమే చూస్తూ ఉంటారు. సో, దీనివల్ల ముందుకెళ్ళలేరు, వర్క్ చేయలేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్వాలిటీ పెరగాలి అంటే, ఆ వర్క్ స్టార్ట్ చేసి ఎక్కువ క్వాంటిటీలో చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వర్క్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమందికి ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. కొంతమందికి మంచి ఇల్లు, కారు ఉంటే సేఫ్ కాదేమో, ఎక్కువ మనీ సంపాదిస్తే వాళ్ళు వీళ్ళు అడుగుతారేమో, ఎక్కువ పేరు వస్తే మనల్ని చూసి అందరూ కుళ్ళుకుంటారేమో, దూరమైపోతారేమో, ఇలాంటి అపోహలన్నీ ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్‌గా మనందరికీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. బట్ ఇలాంటి భయాలు మనసులోనే పెట్టుకొని, ఎక్కడో మన లోపల ఉన్న ఆ కాస్త మోటివేషన్‌ని కూడా మన సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఉన్న ఈ భయాలన్నీ తొక్కిపారేస్తాయి. సో, ఇలా మీ సక్సెస్ రాకపోవడానికి మీరే కారణమైతే డీప్‌గా సమస్యను ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకే తెలియకుండా మీ మనసులో ఉన్న ఆ భయాలు, ఆ అపనమ్మకాలేంటో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జర్నలింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీ థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ రాసుకుంటే ఎక్కడ స్టక్ అవుతున్నారనేది అర్థమవుతుంది. ఇలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకొని మైండ్‌లో ఉన్న ఆ అన్‌కాన్షియస్ బ్లాక్స్ అన్నింటిని రిలీజ్ చేసుకోండి. దీనివలన ఆ సెల్ఫ్ సబోటేజ్ నుండి స్టక్ అవ్వకుండా బయటపడతారు. సో, ఇలా ఈ 6 హ్యాబిట్స్‌లో ఏది ఉన్నా మీకు మీ వర్క్‌లో ముందుకెళ్ళనీయకుండా చేస్తాయి. వీటిలో ఏవి మీకు రిలేటివ్‌గా ఉన్నాయని రియలైజ్ అవుతున్నారో కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైఫ్‌లో రియలైజ్ అవ్వాల్సిన 12 హార్ష్‌ఫుల్ ట్రూత్స్, దాంతో పాటు అసలైన సెల్ఫ్ కేర్ గురించి వీడియోలు తీశాను. అవి కూడా మీకు నచ్చుతాయనుకుంటున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను చూడండి. ఇప్పుడు ఒక మంచి విషయం తెలుసుకుందాం. నువ్వు పడిపోతావు, ఓడిపోతావని అందరూ ఎదురు చూసిన చోటే, నువ్వు నిలదొక్కుకొని గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. మరో యూజ్‌ఫుల్ కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైఫ్ అద్భుతః.